రిటైర్ అయిన తర్వాత కూడా ఆయా స్థానాల్లో కొనసాగుతున్న ఆఫీసర్స్ను తప్పిస్తారా లేక అలాగే కొనసాగిస్తారా అనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో నచ్చిన వారిని, రిటైర్ అయిన వారిని కూడా రీఅపాయింట్ చేసుకుని చాలా చోట్ల కీలక పోస్టులు అయితే అప్పగించారు. రాజకీయ అవసరాల కోసమే 5 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను రీఅపాయింట్ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వారు ఆయా శాఖల్లో ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఫలితంగా కింది స్థాయి వారికి ప్రమోషన్స్ రావటం లేదు. వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ ప్రభుత్వం మారినా వారిని ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగించడం ఏంటని సెక్రటేరియట్లోనే అధికారుల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ జాన్ చెప్తున్నారు. సంజయ్, ఎందుకని రిటైర్డ్ ఆఫీసర్స్ ఎవరైతే రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారో ఎందుకని ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉంటాయి ఇన్ జనరల్లీ, అంటే ఫర్ ఎక్స్పీరియన్స్ ఆర్ దేనికి? స్వామి, ఒకటి ఐఏఎస్ నుంచి మొదలుకుంటే అటెండర్ వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకొని అదే పోస్టులో కూర్చోబెట్టడము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము గుర్తించిందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదని చెప్పాలి. దానికి సంబంధించిందే రేవంత్ రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. ఐఏఎస్లు రిటైర్మెంట్ అవుతున్నారు, ఐపీఎస్లు రిటైర్మెంట్ అవుతున్నారు, అధికారులు రిటైర్ అవుతున్నారు, కాకపోతే వాళ్ళని ఇంటికి పంపిస్తలేరు, అదే పోస్టులో కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే తన అనే ఎవరైతే ఉంటారో, తనమననే ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళని ఇంటికి పంపించకుండా అదే పోస్టులో కూర్చోబెట్టి అదే డిజిగ్నేషన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని కూర్చుని పెట్టే సందర్భాలు చాలా డిపార్ట్మెంట్లో చాలా మంది అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మొన్న చాలామంది ఐఏఎస్లను తీసుకుంటే ఇప్పటికీ సోమేష్ కుమార్ కావచ్చు, రాజీవ్ శర్మ కావచ్చు, అదేవిధంగా ఏకే ఖాన్ కావచ్చు, ఇట్లా చాలామంది సుమారు అంటే ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్నటువంటి 18 మంది ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి సలహాదారులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయినా కూడా అక్కడే పనిచేస్తున్నారు. తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీలు 3, ఒకరు గణపతిరావు కావచ్చు, అదేవిధంగా రవీందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఇంకా చాలామంది అధికారులు అంటే ఈఎన్సీ అంటే హెడ్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో చాలా ఆఫీసర్సు ఇక్కడే తిష్ట వేసేసి ఈ 10 సంవత్సరాల కాలం వాళ్ళు ఇక్కడ గణపతి రెడ్డి వచ్చేసి ఆయన 5 సంవత్సరాల క్రితం రిటైర్మెంట్ అయినటువంటి సందర్భం ఉంది. కాకపోతే ఇప్పుడు ఆయన ఈఎన్సీలోనే పనిచేస్తున్నారు. మురళీధర్ రావు ఆయన ఆర్ఎండ్బి అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు అండ్ ఇది కూడా ఎక్కడ మనం సెక్రటరియట్ కూడా ఇవన్నీ అతని కనుసంధాల్లోనే జరిగినటువంటి ఈఎన్సీగా పనిచేసేసి ఇప్పుడు ఆయన అంటే వీళ్ళందరినీ ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినా కూడా అదే సీట్లో కూర్చుంటున్నారో వాళ్ళందరికీ నోటీసులు పంపించేసి ఆ లిస్టు తయారు చేసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ శాంతకుమారిని కోరడం జరిగింది. ఆమె ఇప్పటికీ ఆల్ డిపార్ట్మెంట్స్కు ఉన్న 64 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలకు అందరికీ లెటర్స్ రాసేసి ఇక్కడ రిటైర్మెంట్ అయిన వాళ్ళు అక్కడ పదవిలో కొనసాగుతున్నారా లేదా అనే సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నారు శాంతకుమారి. నిజంగా రేవంత్ రెడ్డి రేపు 18 హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఆయన విదేశాల్లో ఉండు కనుక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పదవుల్లో వాళ్ళని కొనసాగిస్తారా లేకుంటే అక్కడ నుంచి తొలగించేసేసి ఆ స్థానంలో అంటే ఎవరైతే రిటైర్మెంట్ కాలేదో వాళ్ళకు అవకాశం కల్పిస్తారా అనేసే ఆ అవకాశం అంటే కల్పిస్తారా అనే ఊహాగానాలు అయితే కొనసాగుతున్నాయి. నిజంగా కూడా వీళ్ళని తొలగించిన తర్వాత వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులు రిటైర్ అంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అట్లా అంటే ఒక ఇంజనీరింగ్ అంటే ఒక ఈఎన్సీగా ఉన్నటువంటి అధికారి రిటైర్మెంట్ తొలగించిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆయన ఈఎన్సీగా వస్తాడు. ఆ తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్గా వస్తాడు. అంటే ఇట్లా 1 by 1 అంటే ఎస్సీ, ఈఈ, డిఈ, ఏఈ ఇట్లా లెవెల్స్ మొత్తం వాళ్ళు ప్రమోషన్స్ వచ్చేసి పైకి వెళ్ళిపోతారు. ఓన్లీ అక్కడ ఈఎన్సీ ఉండడం వల్ల ఎవరికి కూడా ప్రమోషన్లు వస్తలేవు అనేసి చాలామంది కంప్లైంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఎస్గా ఉన్నటువంటి శాంతకుమారికి చాలా సందర్భాల్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో కూడా శాంతకుమారికి ఇలాంటి కంప్లైంట్ చాలానే వచ్చాయి. ఎందుకంటే ఎవరైనా కూడా ప్రమోషన్ తోటి రిటైర్మెంట్ అయితే వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అలయన్స్లు ఉంటాయి. అందుకనే చాలామంది ఏం చేస్తున్నారు అంటే రిటైర్ కావాలి అయిన వాళ్ళు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో
ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఓడీలకు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హెచ్ఓడీలు మొత్తము సిఎస్ శాంతకుమార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో సోమేష్ కుమార్ సిఎస్గా ఉన్న సందర్భాల్లో కూడా ఆయనకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులను ఇంటికి పంపించకుండా అదే పదవిలో అక్కడే కూర్చోబెట్టడము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదము. ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ఈ ప్రభుత్వం చేయకూడదు అనేసి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. నిజంగా ఈ లిస్ట్ ఎంత పెద్దగా ఉంటుంది సంజయ్? ఎంత మంది ఉండుంటారు? ఆ లిస్టే కదా కీలకం కాబోతోంది. అసలు ఆ లిస్ట్ చూస్తే మరి మనం కూడా షాక్ అవుతామా? ఎంత మంది ఉండుంటారు ఈ లిస్ట్ లో? సౌమ్య, అధికారికంగా అయితే ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు అదే పదవిలో ఉండారనే సమాచారం అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా రాబట్టలేదు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ఒక అఫీషియల్కు ఉన్నటువంటి అది అన్అఫీషియల్గా ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే వీళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి జీతాలు చెల్లిస్తుంది కనుక రాష్ట్ర ప్రభుత్వంతో ఉంటుంది సమాచారం. కాకపోతే ఇప్పటి వరకు సుమారు 500 మంది పైగా ఐఏఎస్ నుంచి అటెండర్ మొదలుకుంటే 500 మంది పైగా ఓన్లీ సెక్రటరియట్లో పనిచేస్తున్న అంటే రిటైర్ అయ్యి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 500 పైచిలుగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1000 మంది ఉంటారు అనే ఉద్దేశం ఉద్దేశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళందరినీ తీయడం వల్ల మిగతా వారికి ప్రమోషన్స్ వస్తాయి. ఏ డిపార్ట్మెంట్లో అది కొరత ఉంటుందో అప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. అంటే 1000 మందికి అంటే సుమారు 10-15 వేల మంది అనుకుంటే ఒకవేళ అట్లా ఉన్నట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ అంటే టీఎస్ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మేలు జరిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారు అనే ఒక సందేహం అయితే ప్రజల్లోకి వెళ్ళింది. దీనిపైన నిరుద్యోగులు ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రులకు కూడా వినతి పత్రాలు అందజేశారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ రిజైన్ చేసి అది ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ అదే సీట్లో ఉండడం వల్ల ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, వీళ్లకు వచ్చేటటువంటి ప్రమోషన్లు ఆగిపోతాయనే ఉద్దేశంతో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళన్నిటినీ ఏరివేయాలి అంటే ఇది రిటైర్ అయినటువంటి అధికారులని ఇంటికి పంపించడమే తర్వాయి అని చెప్పగానే చెప్పింది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు. ఒక్కొక్కరికి ఎంత జీతం ఉంటుంది సంజయ్? ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ ఆఫీసర్స్ ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళకు ఒక్కొక్కరికి ఎంత జీతం ఉంటుంది? సౌమ్య, అంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకు వాళ్ళ శాలరీ ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వం తాను అఫీషియల్గా ఉంటుంది. అదే శాలరీ బేసిస్ చేసుకొని వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అపాయింట్మెంట్ చేసుకోవడము ఆ సిఎస్ అంటే అప్పుడు గతంలో ఉన్నటువంటి సిఎస్లు ఆర్డర్ ఇచ్చితేనే వాళ్ళు అదే పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఇది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం చెప్పింది. ఎందుకంటే ఒక పక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటిది ఉద్యోగ అవకాశాలు దొరకక నెక్స్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి బర్డెన్ అంటే ఇది ఆర్థిక ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన మరింత బర్డెన్ పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఒకటి ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఐఏఎస్లో తీసుకుంటే వాళ్ళకు ఫర్ మంత్ 2 లక్షల రూపాయలు వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ కారు, ఒక అటెండరు, ఒక బంగ్లా, రకరకాలు ఒక్కొక్క అధికారికి వచ్చేసి సుమారుగా ఐఏఎస్ ఐపీఎస్లకు గ్రూప్ 1 ఆఫీసర్లకు కలిపి నెలకు వచ్చేసి ఒక్కొక్కరికి 15 నుంచి 20 లక్షల రూపాయలు వాళ్ళ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్స్ కావచ్చు, ఇప్పుడు మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు టీఎస్పీడీసీఎల్గా ఉన్నటువంటి చైర్మన్ ఆయన ఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన ఎప్పుడో గతంలో ఆయన చీఫ్ ఇంజనీర్గా రిటైర్మెంట్ అయ్యేసి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఎందుకంటే ఆ పదవిలో ఆయన లేకపోతే మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ జెన్కోలో పనిచేస్తున్నటువంటి రఘునందన్ సమ్ రెడ్డి అతను కూడా అంటే రిటైర్ అయినా కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఓన్లీ ఫలానా డిపార్ట్మెంట్ అని కాదు సౌమ్య, ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయిన తర్వాత అదే అదునుగా చూసుకొని అదే సీట్లో కూర్చొని అదే హోదాలో కూర్చొనేసి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఒకటి మనం గతంలో అనుకున్నాం నో ఎక్స్పీరియన్స్ వీళ్ళకంటే ఇప్పుడు ఉన్న అధికారుల కంటే ఆ కింద ఉండే అధికారులకు కూడా వీరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యువకులకు ప్రోత్సహించడం లేదంటే కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త పద్ధతులు కనిపెడతారు, ఇలాంటివి ఉంటాయి. కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యం సహకరించక
వాళ్ళకి ఆలోచించే శక్తి లేక వీటన్నిటి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా భారం పడే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉందో, అంటే రిటైర్మెంట్ అయ్యి అక్కడ కూర్చున్న అధికారులని పంపించడం వెనుక ఏదైతే ఉందో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఓకే వాళ్ళు గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ అసలు రిటైర్ అయినటువంటి వాళ్ళను కొనసాగించకపోవడం అనేది కాంగ్రెస్ స్టాండ్ ఎగ్జాక్ట్లీ. సో ఆ లిస్ట్ కూడా అందుకే తెప్పించుకుంటున్నారు అనే ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో మరి రీసెంట్లీ అసెంబ్లీ సెక్రటేరియట్ అడ్వైజర్గా రిటైర్డ్ అధికారి సూర్యదేవర ప్రసన్న కుమార్ని నియమించిండ్రు. సో దీనిపైన మరి విమర్శలు చేస్తున్నారు కదా, మరి మీరేం చెప్పిండ్రు, మరి మీరేం చేస్తున్నారు అన్నటువంటి మాట చెప్తున్నారు. మరి దీనికి ఎట్లా క్లారిఫై చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? స్వామి, అంటే దీనికి సంబంధించింది ఇప్పటికో శాంతకుమారి కావచ్చు, R&B మినిస్టర్ ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ కావచ్చు, ఎవరేమైనా కూడా దీనిపైన ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో అసెంబ్లీ సెక్రటరీగా ఉన్నటువంటి నరసింహాచార్యులు కూడా 3 సంవత్సరాలు ఈ రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి మొన్నటి వరకు కూడా ఆయన అసెంబ్లీ సెక్రటరీగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి అధికారులను నియమించాలి అనే ఉద్దేశంతో ఈ అధికారిని నియమించడం జరిగింది. ఈయన ఎన్ని రోజులు ఏంది అనేది ఇంకా తెలియరాలేదు. కాకపోతే ఒకటేంటంటే ఇతని కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికారిని కూడా పంపించేసేసి మిగతా అంటే కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి అనేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిఎస్కి లేఖ రాయడం జరిగింది. ఆల్రెడీ ఓరల్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నరసింహాచార్యులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా పనిచేశాడు, వాళ్ళు ఇష్టంతో తెచ్చుకున్నారనే ఉద్దేశంతో అతను పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఇతన్ని నియమించడం జరిగింది. నిజంగా కూడా ఇతను కొనసాగే అర్హత లేదు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరికి కూడా అవకాశం, ఎందుకంటే అందరికీ ఒకే చట్టం వర్తించాలి, అందరికీ ఒకే న్యాయం వర్తించాలి, అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఒకరికి మేలు చేయడము ఒకరికి కీడు చేయడం సరైనది కాదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరైనా సరే ఎవరి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదు అనే ధోరణిలో ఈ యొక్క లిస్టు కానివ్వండి దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే రాబడుతుంది. ఏదేమైనా కూడా రిటైర్మెంట్ అయిన అధికారులు వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే కొత్త వారికి అవకాశం ఇస్తే అంటే కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త దానికోసం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచిస్తున్నటువంటి సమాచారం. ఒకటి నరసింహాచార్యులు గతంలో ఆయన ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కనుక వీళ్ళు నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈ విమర్శ ఎప్పుడైతే వచ్చిందో ఆ విమర్శని ఆధారంగా చేసుకొని మిగతా వారికి కూడా ఆ లిస్టు ఎవరెవరు ఎక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే లిస్ట్ అయితే ఈ 2-3 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. సౌమ్య, ఆల్రైట్ సంజయ్, మొత్తం మీద అది ప్రతి డైరెక్టరేట్లో తమకు నచ్చిన రిటైర్డ్ అధికారులను అయితే బీఆర్ఎస్ సర్కార్ రీఅపాయింట్ చేసుకుంది. కానీ ప్రస్తుతం వారు ఏ హోదాలో కొనసాగుతున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు అనే పూర్తి విషయాలు మాత్రం ప్రభుత్వం దగ్గర లేవు. అప్పటి సర్కార్ మౌఖిక ఆదేశాల ఆధారంగానే సంబంధిత శాఖల సెక్రటరీలు వారిని నియమించేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఇరిగేషన్, R&Bలో 10 ఏళ్లుగా రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో మురళీధర్ రావు కావచ్చు, గణపతి రెడ్డి అండ్ రవీందర్ రావు ENCలుగా ప్రస్తుతం ఇంకా కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్. సో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా సుమారు 3 ఏళ్ల క్రితమే రిటైర్ అయినా సరే అదే పదవిలో కంటిన్యూ అవుతున్నారు. అలాగే జెన్కో, ట్రాన్స్కో, MCR, HRD అండ్ సంక్షేమ శాఖల్లో కూడా రిటైర్డ్ ఆఫీసర్లే కొనసాగుతున్నారు. ఈ లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. సో అవన్నీ వివరాలు కూడా సేకరించాలని సిఎస్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఒక టాక్ అయితే నడుస్తోంది. అందుకే ఆయా హోదాలో కంటిన్యూ అవుతున్న రిటైర్డ్ ఆఫీసర్ల వివరాలు ఆర్ లిస్ట్ వెంటనే సెక్రటేరియట్కు పంపించాలని సిఎస్ శాంతికుమారి అన్ని శాఖల సెక్రటరీలు అండ్ కమిషనర్లకైతే తాజాగా లేఖలు రాసిన సిచ్యువేషన్. పూర్తి లిస్ట్ శాంతకుమారి దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళబోతోంది. ఆ తర్వాత మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, మరి ఈ రిటైర్డ్ అయిన ఆఫీసర్లు కొనసాగుతారా లేకపోతే అవసరం లేదా అన్నటువంటి డిసిషన్ అయితే తీసుకోబోతోంది సర్కార్.